భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. లంచ్ బాక్స్ రెసిపీస్లో మన 4వ రెసిపీ వచ్చేసి కొంచెం తిన్నా సరే పొట్టకి ఎంతో తృప్తిగా అనిపించే సాంబార్ రైస్ 10 నిమిషాల్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా కుక్కర్ తీసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకున్న ఒక కప్పు బియ్యం వేసుకోవాలి. అలాగే ఒక అరకప్పు కందిపప్పు వేసుకోవాలి. ఒక పావు కప్పు పెసరపప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కూరగాయ ముక్కలు వేద్దాము. మునక్కాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు. ఇవే కాకుండా ఎవరికి ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడంతా పసుపు వేసుకుందాము. 2 కప్పులు నీళ్లు పోసేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసేసి మూత పెట్టేసి 2 విజిల్స్ రానిద్దామండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన గుజ్జు వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము. ఇది ఇలాగా జారుగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇది ఆరే కొద్ది గట్టిపడిపోయింది కాబట్టి ఈ స్టేజ్లో మనం దింపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టుకుందాము. పోపు కోసము చిన్న కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం. నూనె కొంచెం హీట్ అయిన తర్వాత 2 వెల్లుల్లిని ఇలా దంచుకొని వేసుకుందాము. అలాగే పోపు దినుసులు, పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ 1 టేబుల్ స్పూన్ చొప్పున వేసుకొని పోపు అనేది దూరగా వేగేదాకా వేయించుకోవాలి. పోపు దినుసులు అనేవి ఎర్రగా వేగితేనే మనకి రైస్ అనేది చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి తుంచి పెట్టుకున్న 2 ఎండుమిర్చి కూడా వేసుకుందాము. ఈ పోపు అంతా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను సాంబార్ పొడి వేసుకుందాము. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని దించేసుకుందాము. కొంచెం కొత్తిమీర రైస్లో వేసేసుకొని ఈ పోపును కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుందాము. అంతే అండి, ఎంతో ఈజీగా తయారు చేసుకునే సాంబార్ రైసు. ఇవి పిల్లలకే కాదండి, బ్యాచిలర్స్ కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.